అండి, మీరైతే ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నానండి. ఇది మా ఇంటి దగ్గరలో అనమాట. లైటింగ్ చూసారు, అమ్మవారిని అయితే పెట్టారు. చాలా బాగా అయితే లైటింగ్ పెట్టారండి. నిండుగా వినాయక చవితి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే. తర్వాత ఇంకా పక్క సందులో కూడా ఎలా అనమాట, అమ్మవారిని పెడితే చూద్దామని చెప్పేసి అప్పుడే కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కుంకుమ పూజ అయితే బాగా అయింది. చాలా జనం అయితే ఉన్నారండి కుంకుమ పూజకి. మాకు తెలియలేదనమాట, వెళ్దాం అనుకున్నాం. కానీ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని దగ్గర నుంచి చూస్తుంటే రూపం చూసారా, ఎంత నిండుగా ఉన్నారో అమ్మవారిని. నిజంగాను చూస్తుంటేనే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కనిపిస్తే వాడికి వీడియో తీసాను. ఆ వీడియోలన్నీ చూస్తాడనమాట. అందుకని ఇక్కడ బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ప్రసాదం కోసం అయితే టిఫిన్స్ అయితే పెడుతున్నారండి రోజు. పాపం వాళ్ళు అక్కడ కమిటీ కూరళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు అయితే టిఫిన్ పెడుతున్నారు. అక్కడ జనాలు అలా నిల్చుండిపోయారు. ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని వస్తాం అనమాట. వచ్చేసి అప్పటికే 9:30 అయిపోయింది. ఆ టైంలో హౌసీ ఆడదామని చెప్పేసి వచ్చాం అనమాట వేరేది. ఇక్కడ చూసారు ఎంత జనం ఉన్నారు. రాత్రి 9:30 అయినా సరే అందరం కూర్చున్నామండి ఇక్కడ హౌసీ ఆడడానికి. ఆ వినాయక చవితి టైంలోనూ తర్వాత ఈ దసరా టైంలోనూ చక్కగా హౌసీ గేమ్స్ అవి పెడతారు కదా, సరదాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక టికెట్ మీద చాలా మందికి అయితే వస్తుందన్నమాట. లైన్స్ ఏదో వచ్చింది, ఎంతమంది ఉన్నారు అక్కడ. అలా వీడియో తీసాను అనమాట. జనం చూడండి, రాత్రి 10:30 ఆ టైంలో అనమాట. గేమ్ అయినప్పటికీ 11 అయిపోయింది. గేమ్స్ అయినప్పటికీ ఆ టైంలో కూడా పిల్లలు పడుకోకుండా ఎంత సరదాగా ఆడుతున్నారో. నెక్స్ట్ వీడియోతో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.